మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. అందుకోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మందికి వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి పథకాల్లో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేక బ్యాంకులు మహిళలకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేటులో రాయితీనిస్తున్నాయి. సందర్భాన్ని బట్టి 0.05% నుంచి 0.5% వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. ముఖ్యంగా గృహ రుణాల్లో ఈ ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడిగా తీసుకునే రుణాల్లో ప్రధాన దరఖాస్తుదారుగా మహిళ ఉన్నా కూడా వడ్డీ రేటు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు కారు లోన్లపై కూడా మహిళలకు వడ్డీ రేటును తగ్గిస్తున్నాయి. కేవలం వడ్డీ రేటులో రాయితీ మాత్రమే కాదు, ఒక్కోసారి ప్రాసెసింగ్ ఫీజులోనూ మినహాయింపు ఉంటుంది. ఇక మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి భారతీయ మహిళా బ్యాంకు వ్యాపార రుణాలను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద 10.15% వడ్డీ రేటుతో 20 కోట్ల రూపాయల వరకు లోన్ ఇస్తారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలైతే ₹1 కోటి వరకు ఎలాంటి తనఖా లేకుండానే రుణం ఇస్తారు. ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ స్థాపించే మహిళలు అన్నపూర్ణ స్కీమ్ కింద ₹50,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ పథకంలో బ్యాంకు ప్రాంతం బట్టి వడ్డీ రేటు మారుతుంది. దీన్ని 3 ఏళ్లలో తిరిగి చెల్లించాలి. ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసిస్టెంట్ అండ్ డెవలప్మెంట్ అనే స్కీమ్ ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30% వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. ఇక మహిళా వ్యాపారవేత్తల కోసం కేంద్ర శిశు మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ-హత్ అనే మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.